తమిళ తలవాస్ వర్సెస్ హర్యానా స్టీలర్స్. మెయిన్లీ మ్యాచ్లో వచ్చేసి హర్యానా స్టీలర్స్ని తమిళ తలవాస్ చిత్తుగా ఓడించారు. మెయిన్లీ అర్జున్ దేశ్వాల్ వచ్చేసి ఇన్ని మ్యాచ్లో ఫామ్ లేకపోయిన అర్జున్ దేశ్వాల్ వచ్చేసి ఈ మ్యాచ్లో ఫామ్కి వచ్చాడు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయండి, హైప్ చేయండి. యూట్యూబ్ వచ్చి మరి కొంతమందికి చూపిస్తుంది వీడియో. అలానే ఫస్ట్ హాఫ్లో వచ్చేసి రెండు టీంలు సరిసమానంగా ఉన్న నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వచ్చేసి అర్జున్ దేశ్వాల్ చెలరేగిపోయాడు. అప్పటి వరకు ఫస్ట్ హాఫ్లో అర్జున్ దేశ్వాల్ వచ్చేసి 3 పాయింట్లే చేసి ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసి మొత్తం 23 పాయింట్లు చేశాడు. దాంట్లో 20 పాయింట్ సెకండ్ హాఫ్లోనే చేశాడు. మెయిన్లీ అర్జున్ దేశ్వాల్ దెబ్బకి అవతల పక్క టీం వచ్చేసి ఒక్క ట్యాకిల్ పోటు చేయలేదు. సెకండ్ హాఫ్లోన హర్యానా స్టీలర్స్ ఒక్కసారి కూడా టచ్ చేయలేకపోయారు అర్జున్ దేశ్వాల్ని. మ్యాక్సిమం ఈ మ్యాచ్ వచ్చేసి తమిళ తలవాస్ 45 పాయింట్లు, అలానే హర్యానా స్టీలర్స్ 33 పాయింట్లు చేశారు. మెయిన్లీ ఈ మ్యాచ్లో వచ్చేసి తమిళ తలవాస్ డిఫెన్స్ వచ్చేసి అందరూ బాగా డిఫెన్స్ చేశారు. ఒక ప్లేయర్ పడుతుంటే మీద అందరూ సపోర్ట్ చేశారు. మెయిన్లీ వాళ్ళ టీంలో నితీష్ వచ్చేసి బాగా ట్యాకిల్ చేశాడు. అతనే మెయిన్ డిఫెండర్ అన్నమాట ఈ సీజన్లోన. అన్ని మ్యాచ్లో సూపర్ 10 చేసిన వినయ్ వచ్చేసి ఈ మ్యాచ్లో అసలు స్కోరే చేయలేకపోయాడు. మెయిన్లీ 2 పాయింట్లే చేశాడు. దీంతో హర్యానా స్టీలర్స్ వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఎప్పుడు వచ్చేసి మనప్రీత్ 100 విన్స్ చేశాడు యాజ్ ఎ కోచ్గా ప్రో కబడ్డీలోన. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా గెలలేదు. మెయిన్లీ లాస్ట్ మూమెంట్లో వచ్చిన విశాల్ వచ్చేసి సూపర్ 10 చేశాడు. దీంతో ఈ మ్యాచ్ వచ్చేసి తమిళ తలవాస్కి మంచి విన్ ఇచ్చారు హోమ్ గ్రౌండ్లోన వచ్చేసి తమిళ తలవాస్ ప్రో కబడ్డీ 6లో ఎప్పుడో గెలిచారంట. దాని నెక్స్ట్ ఇప్పుడే గెలడం. మెయిన్లీ హర్యానా స్టీలర్స్కు జైదీప్ అలానే శివం పటారే వినయ్ని అవుట్ చేస్తే చాలు టీం మొత్తం అవుట్ అయిపోతున్నారు. మెయిన్లీ జైదీప్ వచ్చేసి అవుట్ అయితే సరే అవతల టీంలో సపోర్ట్ లేకపోతుంది. మెయిన్లీ ఈసారి కూడా జైదీప్ వచ్చేసి 2 ట్యాకిల్ చేశాడు అర్జున్ దేశ్వాల్ని. సూపర్ ట్యాకిల్ చేయడం వల్ల జైదీప్ వచ్చేసి హైఫై చేశాడు.